అందరము కూడా దేవుని వాక్యము ద్వారా సిద్ధపడదాము. ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధ నీకు స్తోత్రాలు, వందనాలు. నీ సన్నిధిలో మేమందరము కూడుకుని నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి ఇటువంటి చక్కని అవకాశం మాకు ఇచ్చిన మా తండ్రి, మా యేసయ్య, మీకు వందనాలు. మేము ప్రార్థిస్తుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నింపండి. ఎటువంటి యోగ్యత లేని నన్ను బలపరిచి ఇలాగ నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలయ్యా. ఇదిగోనయ్యా ప్రభువా, నేను మాట్లాడుతుండగా నా సొంత జ్ఞానమును బట్టి కాదు కానీ, నా సొంత ఆలోచన బట్టి కాదు కానీ, కేవలం నీ ఆత్మ నడిపింపు ద్వారా మాట్లాడినట్లుగా నీ ఆత్మ చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి. మాకును మా వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన ప్రతి విషయాల ద్వారా ప్రభువా నీ వాక్యంలో బలపరచండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించి సహాయమును అందించమని నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుకి అప్పగిస్తున్నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం అనేక మార్లు మన జీవితంలో అనేకమైన విషయాలను మనం ఏం చేస్తూ ఉంటాము అనంటే పరీక్షలకు ఎదురవుతుంటాం, పరీక్షలకు గురవుతూ ఉంటాం. కొన్నిసార్లు ఈ పరీక్షలు చాలా కఠినమైనవిగా ఉంటాయి, కొన్నిసార్లు ఈ పరీక్షలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా పరీక్షే. ఏదేమైనప్పటికీ కూడా నీ పరీక్షలో నువ్వు ఎలా ఎదుర్కొంటున్నావు అనే దాన్ని బట్టే నీకు విజయము వర్తిస్తుంది. నీ యొక్క జీవితంలో, నీ యొక్క పరీక్షలో నువ్వు ఎలాగును సిద్ధపడుతున్నావు అనే దానిని బట్టే నీ యొక్క ఆత్మీయ జీవితము అనేది ముందుకు వెళ్తుందో లేకపోతే పడిపోతుందో అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం చేయవలసిందల్లా పందెములో, ఈ యొక్క పరీక్షలో మనం ఎలా ఉండాలి? ఓపికగా పరిగెత్తాలి. మన పరుగును కడముట్టించే వరకు కూడా, ఈ లోక యాత్ర ముగించేంతటి వరకు కూడా, ప్రభు రాకడలో మనము ఎత్తబడేంత వరకు కూడా మనం ఓపికగా మన పందెములు ఏం చేయాలి? ముందుకు సాగిపోతూ ఉండాలి. ఆగిపోక సాగిపోయే వారిగా మనం ఉండాలి. అనేక మంది చాలా విషయాలను బట్టి, వచ్చిన పరీక్షలను బట్టి, వారి జీవితంలో దేవుడు చూస్తున్న ప్రతి విషయాన్ని బట్టి కూడా వారు చాలా అభ్యంతరాలు తెచ్చుకుని, చాలా విషయాలను బట్టి వారు ఏమవుతున్నారంటే సాగిపోకుండా ఆగిపోతూ ఉన్నారండి. కానీ ప్రియులారా, బైబిల్లో కొంతమందిని మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవచ్చు. ఇలాగనే అనేక విషయాలు మన జీవితంలో కూడా రావచ్చు. అనేక పర్యాయాలు నీ జీవితంలో పరీక్ష ఎదురవ్వచ్చు. ఎందుకు ఈ పరీక్ష అంటే, నువ్వు దేవుని కొరకు నువ్వు నిలవగలవా? లోకములో రాజీ పడకుండా నీవు ఉండగలవా? పాపములో పడిపోకుండా స్థిరమైన వాడిగా స్థిరపడగలవా? లోక స్నేహముతో రాజీ పడకుండా ఉండగలవా? సాక్ష్యం ఇచ్చుటలో బలమైన వాడిగా ఉన్నావా? అనేక విషయాల్లో దేవుడు ప్రతి కోణంలో కూడా ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తూ ఉన్నాడండి. మన అందరినీ కూడా ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. అయ్యా, మన జీవితం ఏదైనప్పటికీ కూడా మనము ఆయన చేతుల్లోనే ఉన్నామండి. అందుకే దేవుడు నిన్ను నా అరచేతుల్లో చెక్కి ఉన్నాను అని మాట్లాడుతున్నాను. అనేక మార్లు మన విషయాల్లో జ్ఞాపం చేసుకుంటే చాలా కంగారు పడుతూ ఉంటాం, కానీ మన కంగారు పడవలసిన అవసరత లేదు. ఎందుకంటే మన రక్షకుడు, సంరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన మీద నీవు గనక నీ భరోసా ఉంచినట్లయితే ధీమాగా నీవు ఉంటావు. కానీ మన భరోసా అంతా ఎవరి మీద పెడుతున్నామో జ్ఞాపం చేసుకోండి. అపోస్తల కార్యాలు 21వ అధ్యాయము 13-14 వచనాలు జ్ఞాపం చేసుకుందాము. అపోస్తల కార్యాలు 21వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. పౌలు 21:13-14 పౌలు ఇదెందుకు?
మీరు ఏడ్చి నా గుండె బద్దల చేసేదరలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అతడు ఒప్పుకొన నందున మేము ప్రభువు చిత్తము జరుగును గాక అని ఊరకుంటిమి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం కనబడుతూ ఉంది. ఎవరు కనబడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే, ఇక్కడ అపోస్తల కార్యంలో ఉన్న విషయాలను బట్టి పౌలు ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మనకి చాలా విలువైన మాట పౌలు నుండి వినబడుతూ ఉంటుంది. అది ఏమిటైతే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అతడు ఒక్కసారి రెండుసార్లు చెప్పి ఆ మాటను పక్కన పెట్టేయలేదండి. ఆ మాటకు అంత విలువ చేకూర్చడానికి అతని జీవితమే కారణమండి. అయితే ప్రియులారా, ఈ సమయంలో ఈ పరిస్థితులు జరుగుతున్న తరుణంలో పౌలు గారు 3వ సువార్త ప్రయాణంలో ఉన్నారు. ఈ సువార్త ప్రయాణంలో వారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, ఎన్నో అపాయాలను ఎదుర్కొంటూ, ఎన్నో సమస్యల గుండా ముందుకు వెళ్తున్నారు. అనేక ప్రాంతాల్లో అయ్యా నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నానంటే కొంతమంది చేర్చుకున్న వారు ఉన్నారు, కొంతమంది తిరస్కరించిన వారు ఉన్నారు, కొంతమంది వారిని ఇబ్బంది పెట్టిన వారు ఉన్నారు, కొంతమంది వారి ఇబ్బందులు తొలగించిన వారిగా కూడా ఉన్నారు. ఇన్ని విషయాలను బట్టి ఇవన్నీ జరుగుతూ ఉండగా అపోస్తలుడైన పౌలు తన మిషనరీ ప్రయాణం తర్వాత మరలా తిరిగి అతడు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు అని అంటే, ఇంచుమించుగా పెంతెకొస్తు పండుగ రోజున దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి మేడగదిలో 120 మంది మీద వచ్చిందండి. వారు ఆత్మచేత నింపబడి ఆత్మపూర్ణులై అనేక భాషలు మాట్లాడుతూ దేవుని నామాన్ని గణపరిచిన వారు ఉన్నారు. మరలా ఈయన వెళ్ళే దగ్గరలో ఆ పెంతెకొస్తు పండుగ దినము ఉందండి. అందుకొరకును ఈయన వెళ్ళాలని ఆశపడ్డాడు. అందుకొరకు ఈయన వెళ్ళి ఆ యొక్క పండుగలో, ఆ యొక్క యెరూషలేములో పాలుభాగస్తులై ఉండాలని ఆశపడ్డాడు. ఎందుకంటే ఆ పండుగలలో ఇంచుమించుగా అనేకమైన వ్యతిరేకతలు రావచ్చనే ఉద్దేశాలు కూడా లేకపోలేదు. యూదా మతము వారందరూ కూడా, వారి ఆలోచన అంతా కూడా ఈ యొక్క క్రైస్తవ్యాన్ని ఏదో విధంగా అణిచి త్రొక్కివేయాలి, దీన్ని పైకి వెళ్ళకూడదు, ఇక్కడే దీన్ని నిర్మూలన చేయాలి, ఇది విజృంభిస్తూ వ్యాపిస్తూ ఉందే, ఇలాగో కాకుండా ఈ యొక్క క్రైస్తవ్యాన్ని ఆపివేయాలి, అణిచివేయాలి అని ఎన్నో ప్రయత్నాలు, ఆలోచనలన్నీ చేస్తున్నాయి. ఈ సమయంలో ఏదేమైనప్పటికీ కూడా యెరూషలేములో నేను ఉండాలి అనేక స్థియ నిశ్చయత ఇక పౌలు గారు కలిగి ఉన్నాడు. అందుని బట్టి పౌలు గారు అంటున్నాడు, అయ్యా ఇక్కడ నేను చేసిన సువార్త, ఇదిగో ఇక్కడ నేను చేసిన పరిచర్య ఇంత మటుకు చాలును. ఇక్కడ నుండి నేను తర్వాత నేను వెళ్ళవలసిన గమ్యస్థానము యెరూషలేము. యెరూషలేములో ప్రవేశించి నేను చేయవలసిన పనులన్నీ కూడా నేను అక్కడ చెయ్యాలి అని చెబుతుంటే అక్కడ చుట్టూ ఉన్న వారందరూ కూడా చాలా భయపడుతున్నారండి. చుట్టూ ఉన్న వారందరూ కూడా చాలా ఏడుస్తున్నారండి. చుట్టూ ఉన్న వారందరూ కూడా రోదన పెడుతున్నారండి, గొగ్గోలు పెడుతున్నారు. అయ్యా పౌలు గారు మీరు వెళ్ళొద్దయ్యా, దయచేసి వెళ్ళొద్దు, మా మధ్యన ఉండిపోండి. ఇదిగో మీరు ఉంటే కనుక మీకు ఏం సదుపాయం కావాలో మేము అన్నీ చేస్తాం. ఎందుకంటే మీరు మాకు అత్యంత ప్రియమైన వారు. మీరే గనక ఈ సువార్తను మాకు అందించకపోతే మేము నశించిపోయేవారమండి, మాకు పాప క్షమాపణ ఉండేది కాదు. ఇదిగో అన్య జనులుగా ఉన్న మమ్మలను దేవుని బిడ్డలుగా మీరు ఒక రాయబారిగా ఉంటూ మధ్యవర్తిగా యేసు ప్రభువును మాకు పరిచయం చేస్తూ మమ్మల్ని బలపరిచిన వారిగా ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో, ఈ తరుణంలో మీరు మాతో ఉండాలి. ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్తానని ఒప్పుకుంటాం, కానీ ఆ యెరూషలేము వెళ్తాం అంటే మాత్రము ఊరుకోమండి.
ఎందుకంటే యెరూషలేము వెళ్తే మీరు ఎప్పుడు వస్తారా, మిమ్మల్ని బంధిందామా అనే ఒక ఆలోచన ఉన్నారండి. ఎందుకంటే మీరు బయట ఉంటుంటే ఈ సువార్త ఇంకా విజృంభిస్తుంది కాబట్టి ఈ సువార్తను ఆపివేయాలని వారి ప్రయత్నాలు. అందుకనే అనేక విధాలుగా సువార్త పరిచర్య చేస్తున్న వారందరినీ ఇబ్బంది పెడుతున్నారు, చంపుతున్నారు, అనేక విధాలుగా వారిని శ్రమల గుండా పోనిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు దయచేసి వెళ్ళొద్దయ్యా అని వారందరూ కూడా బ్రతిమాలుతున్నారు, కన్నీరు విడుస్తున్నారండి. అంతటి అనుబంధము కలిగిన వాడిగా ఇక పౌలు ఉన్నాడండి. ఈ రోజున సంఘముతో సేవకుడు, సేవకునితో సంఘము ఇటువంటి అనుబంధం కలిగి ఉండాలి. ఎందుకంటే మొట్టమొదటిగా సేవకుడు ప్రథమంగా ఇటువంటి ప్రేమను కనపరచాలి సంఘములో. ఇది దేవుడిచ్చిన కుటుంబము, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబము, దేవుడు సిద్ధము చేసిన కుటుంబము. ఇది వధువ సంఘము. మనమందరము ఏక శరీరముగా కూడి ప్రభు రాకడలో మన శిరస్సు అయినటువంటి దేవుణ్ణి ఎదుర్కోబోతున్నాం. అందుకొరకును మనమందరము ప్రేమ కలిగి ఒకరిని ఒకరిని ఆదరించుకుంటూ, ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ, ఒకరిని ఒకరిని సరిదిద్దుకుంటూ, ఒకరిని ఒకరిని బలపరుచుకుంటూ దేవుళ్ళో ముందుకు వెళ్ళాలి. సేవకుడు ఇక సంఘ బిడ్డల ఎడల అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఇటువంటి రీతిలో అటువంటి ప్రేమ చూపించిన వాడిగా అపోస్తుడైన పౌలు గారు ఉన్నారండి. అందును బట్టి ఆ చుట్టుపక్కల ఉన్నవారందరూ కూడా పౌలు ఎడల అటువంటి ప్రేమను కనపరిచిన వారిగా ఉన్నారు. కనపరిచి వారు వెళ్ళడానికి ఒప్పుకోవట్లే. అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళిన సువార్త ప్రకటించండి, ఇబ్బంది లేదు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నారు. వారు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నారు? యెరూషలేమునకు వెళ్ళొద్దు అని చెబుతున్నారండి. అయితే ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి వారందరూ చెప్తున్నారు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారిగా ఒక ప్రవక్తగా ఒక ఆయన వచ్చి, అయ్యా నీవు కూడా వెళ్ళడానికి వీలు లేదు అని మాట్లాడుతున్నారండి. వెళితే కనుక నీకు అక్కడ ఖచ్చితంగా వారు నిన్ను బంధిస్తారు, శిక్ష విధిస్తారు అని చెప్తున్నాడు. ఈ సమయంలో ఆయన అంటున్నారు, పౌలు గారు, అయ్యో మీరు ఎంతగా నా కోసం చెప్పారే, మీరు ఎంతగా నా కోసము ఆలోచిస్తున్నారే, మీరు ఎంతగా నా కోసము ఎంత ప్రేమాభిమానం చూపిస్తున్నారు, కాబట్టి మీ ప్రేమాభిమానం కట్టుబడిపోయి ఇక్కడే ఒక స్థలం చూపించండి అయ్యా, ఇక్కడే సంఘం కట్టుకుంటాను, ఇక్కడే ఉండిపోతాను అని ఉండిపోలేదండి. ఏదేమైనా కానీ దేవుని పనిలోకి నేను వెళ్ళాలి, దేవుని కొరకు నేను స్థిరపడాలని ఆలోచనలో, స్థిరమైన విశ్వాసములో అతను నిలబడిపోయాడండి. మనము కూడా ఒక స్థిరమైన విశ్వాసంలో స్థిరపడిపోయిన స్థితిలో ఉండాలి. అంతేగాని స్థిరపడవలసిన స్థితిలో ఉండకూడదు, ఇంకా సిద్ధపడవలసిన స్థితిలో ఉండకూడదు, సిద్ధపడిన స్థితిలోనే ఉండాలి. నీవు ఎన్నాళ్ళు ఏ భక్తి చేసినా ఇటువంటి అడపాదడప భక్తి చేస్తే వృధా, ఎందుకు పనికిరాదు. నువ్వు చేయవలసింది స్థిరమైన విశ్వాసము కలిగి నువ్వు ఉండాలి. నీ భక్తిలో, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి, నీ భక్తి నీకు రోషము పుట్టించాలి, నీ భక్తి నీవు దేవుని వైపు నడిపించాలి. పౌలు భక్తిలో రోషము కలిగింది, పౌలు భక్తిలో ధైర్యము కలిగింది, పౌలు భక్తిలో దేవుని చేరన ఆశ కలిగింది. అందును బట్టి అతడు ఏం చేశాడు? ఎవరు ఏ అభ్యంతరాలు చెప్పినా, ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా, పరిశుద్ధాత్మ దేవుడే జరగబోయేదాన్ని తెలియపరిచినప్పటికీ కూడా, ప్రభువా ఆ శిక్షే కాదు, నాకు మరణమైనా సరే అంటున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువా నన్ను శిక్షించడమే కాదు, అవసరం మరణము నాకు విధించినా పర్వాలేదు, నేను దేవుని కొరకు చచ్చిపోవడానికైనా సిద్ధముగా ఉన్నాను, దేవుని కొరకు నేను నా ప్రాణాన్ని అర్పించడం కొరకైనా సిద్ధముగా ఉన్నాను, దేవుని కొరకు నా జీవితాన్ని అర్పించిన వాడిగా ఉన్నాను. నా ప్రాణమంతా నిజంగా పౌలు గారు ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడానికి ఇష్టపడలేదండి. పౌలు గారు చాలా ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వాడుగా ఉన్నాడు, విద్యాభ్యాసం చేసిన వాడుగా ఉన్నాడు. చాలామంది అనుకుంటారండి, దేవుడు సౌలును ఎలా మార్చాడు అంటే, సౌలు జీవితం ఎలాగుందంటే మొట్టమొదటిగా ఎలాగుందని మనకు తెలుసు. క్రీస్తు విరోధిగా ఉన్నాడు, కానీ మతనిష్ట కలిగిన వాడుగా ఉన్నాడు.
అతడు పరిసయ్యుడుగా ఉన్నాడు. దేవుని ధర్మశాస్త్రము బట్టి తన జీవితాన్ని నడుపుతున్నవాడిగా ఉన్నాడు. ఎవరొకరు వేలెత్తి చూపించే విధంగా లేడండి. అంటే తన జీవితం అంతా క్రమబద్ధీకరమైన జీవితంగా ఉన్నది. తన జీవితమైన ఏ విషయంలో అయినా అభ్యంతరాలు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ధర్మశాస్త్ర ప్రకారముగానే నడుచుకున్నాడు. ఒక విధంగా ఆ యోధా మద సంరక్షకులుగా ఇటువంటి అపోస్తలులైన పౌలు వారు ఉన్నారండి. సౌలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇది మనం మతనిష్టగా ఉన్నాము, ఇదేమిటి ఇతర మతము రావడం ఏమిటి అనే ఆలోచన కలిగినప్పుడు అప్పుడు క్రీస్తు విరోధిగా నడిచాడు. కానీ సత్యము తెలుసుకున్న తర్వాత ఆ క్రీస్తుకి దాసునిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఇవన్నీ తెలుసుకున్నప్పటికీ కూడా ఏమంటున్నాడంటే, నేను బ్రతుకుట క్రీస్తు కొరకే. కాబట్టి శిక్ష ఏం చేస్తుంది? నన్ను శిక్షిస్తే అక్కడ నేను సువార్త అందిస్తాను. ఒకవేళ మరణ శిక్ష అంతకంటే భాగ్యం ఏదన్నా ఉందా? క్రీస్తు కొరకు, క్రీస్తు సువార్త కొరకు చనిపోతే ఖచ్చితంగా నాకు పరలోక రాజ్యము వస్తుంది, అందులో సందేహం లేదు. అటువంటి భక్తి జీవితం నేను కలిగి ఉన్నాను, అందులో ఎటువంటి సందేహము లేదు. నేను ఏమైనా దేవుణ్ణి చూస్తాను, అందులో సందేహము లేదు అని మాట్లాడుతూ ఉన్నాడండి. ఇతడు ఎప్పుడు ఆ యొక్క యెరూషలేము వస్తారా అని చూస్తున్నారు. ఎందుకనంటే ఇతడు ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలను, ఈ విషయాలను బట్టి ఆచార వ్యవహారాలు మనం పాటించవలసిన అవసరం లేదు. ఆచారపరమైన భక్తి మనకు అవసరం లేదు. దేవుని ఆత్మతోను, సత్యముతో, పూర్ణ హృదయముతోను, పూర్ణ బలముతోను కూడా మనము ఆరాధించాలనే విషయాన్ని బోధిస్తూ ఉన్నాడండి. కపటమైన వేషధారణ వద్దని చెప్తున్నాడు. సున్నతి పొందవలసిన వారిని బట్టి కూడా, ఈ సున్నతను బట్టి మనం ఏమీ కూడా తీర్పు తీర్చబడము. ఎందుకంటే శారీరకపరమైన విషయాలు మనల్ని ఏమీ చెయ్యవు. కేవలము ఆత్మీయపరమైన విషయాలే, అంతరంగమైన విషయాలే మనల్ని ఎంతగానో ప్రభావితము చేస్తాయి. అందుకనే చాలామంది చూడండి, వారి హృదయము ఎంత స్పష్టముగా, ఎంత తేట తెల్లముగా ఉంటుందో వారి జీవితం కూడా అంత స్పష్టంగా ఉంటుందండి. వారి హృదయంలో ఏ కల్లా కాపడం లేకుండా ఉన్నవారు, వారి జీవితం అంతా కూడా అలాగనే ఉంటుంది. వారి హృదయంలో ఎటువంటి కక్షలు పెట్టుకున్నా, ఎటువంటి క్రోధము పెట్టుకున్నా, ఎటువంటి ద్వేషం పెట్టుకున్నా వారి జీవితం అంతా ఈ కక్షను ఎలా సాధించాలో, ఈ కోపం ఎలా తీర్చుకోవాలో, ఈ ద్వేషం ఎలా తీర్చుకోవాలో అనే దాని మీద ఉంటూ వారి జీవితంలో అనుకోని పరిస్థితులు అన్నీ ఎదురవుతూ ఉంటాయండి. కానీ పౌలు జీవితంలో అలా లేదు. పౌలు జీవితంలో ఏదైనా దేవుని కొరకే నేను నిలబడాలి, దేవుని కొరకే నేను నడవాలి, దేవుని కొరకే నేను స్థిరపరచబడాలి అని చెప్తున్నారండి. ప్రియులారా, మరి పౌలు గారు దేవుని మాటను బట్టి అసలు ఆగిపోవాలి కదా. ఆడ ఉన్నవారందరూ కూడా చెప్తున్నారు కదా, అయ్యా మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళొద్దు, మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వెళ్ళడానికి కుదరదు అని చెప్తున్నారు కదా. అగాపు అనే ఒక వ్యక్తి కూడా వచ్చి దేవుని మాట రూపంలో, ప్రవచన రూపంలో చెప్పాడు కదా. ప్రియులారా, అక్కడ ఉన్నవారందరూ అంటున్నారు, అయ్యా ఇది దేవుని చిత్తమే, ఇది దేవుని యొక్క ప్రణాళికే, దేవుని యొక్క జ్ఞానముతోనే, ఆత్మతోనే ఇతను మాట్లాడుతున్నాడు. మేము వద్దని చెప్తున్నాం. ఇంతమంది వద్దని చెప్తున్నప్పుడు నువ్వు యెరూషలేము వెళ్ళవలసిన పని లేదు, కాబట్టి దేవుని చిత్తాన్ని నువ్వు దాటి వెళ్ళొద్దయ్యా అని మాట్లాడుతున్నారండి. నిజానికి వారు కొంతవరకు ఈ మాటను అర్థం చేసుకున్నారు తప్ప అంత లోతుల్లోకి వారు ఈ మాటను అర్థం చేసుకోలేకపోయారండి. చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా కొంతవరకు వెళ్ళారు. లోతులోని విషయాన్ని, మర్మపూరితమైన విషయాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు. ఈ రోజున మనమందరము కూడా ఇలాగనే ఆలోచిస్తున్నాం. దేవునిలో లోతైన విషయాలు మనం జ్ఞాపం చేసుకోవట్లేదు. అయ్యా దేవుని సన్నిధికి వస్తే ఏమిటి ఉపయోగము, దేవుల్లో ఉంటే నీకు ఏమిటి ఉపయోగము, ఏమిటి లాభము,
ఏదో ఆస్తి పెరుగుతుందనో, అప్పులు తీరుతుందనో, బాధలు పోతాయనో, రోగాలు పోతాయనో, స్వస్థత కలుగుతాయనో, ఏదో దేవుడు వరాలు ఇస్తాడనో, దీవులు ఇస్తాడో అని కాదండి. ఇంకా లోతైన విషయాలు, లోతైన అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మన మరణము తర్వాత ఒక జీవితము ఉన్నది. ఆ జీవితంలో దేవునితో పాటు గడపవలసిన సమయము ఉన్నది. ఆ సమయంలో నీవు కోల్పోకుండా ఉండాలంటే ఇప్పుడున్న సమయము దేవుని కొరకు వెచ్చించాలి. ఈ సమయంలో దేవుని కొరకు నీవు జీవించాలి. ఈ సమయంలో దేవుని చిత్త ప్రకారం నీ జీవితం కట్టబడాలి. ఈ సమయంలో వాక్యము నీ జీవితము ద్వారా ఇతరులు కనపరచబడాలి. చివరిగా ఆయన రాకడలు నువ్వు ఎత్తబడాలి. ఇది అండి అసలైన మర్మపూరితమైన విషయము. చాలామంది మనలో కూడా పైన విషయాలనే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మనలో చాలామంది కూడా పై విషయాలనే ధ్యాస పెడుతూ ఉంటాం. మనలో చాలామంది ఇదిగో పౌలు చుట్టూ ఉన్న వారిలాగానే వచ్చే విషయాలను బట్టి, ఇబ్బందులు బట్టి, సమస్యలను బట్టి వాటిని చూసి కలవర చెందుతూ వారి కన్నీరు విడుస్తూ నిబ్బరంగా ధైర్యంగా ఉన్న పౌలును సైతము కూడా ఏం చేస్తున్నారు? వీరు వెనక్కి తగ్గమని చెప్తున్నారు. పౌలు అంటున్నాడు, అయ్యా దేవుడు ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే దేవుని కొరకు నిలబడితే ఖచ్చితంగా నీకు శ్రమలు వస్తాయి. దేవుని కొరకు నిలబడితే నీకు అభ్యంతరాలు వస్తాయి. దేవుని కొరకు నిలబడితే నీకు ఇటువంటి శిక్ష కూడా పడుతుంది. ఏదేమైనా నువ్వు సిద్ధమా అని దేవుడు ఒక విధంగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా అడుగుతున్నాడు. ఒక విధంగా నువ్వు ఎంతగా సిద్ధపాటుకున్నావని దేవుడు ఈ రోజున అడుగుతున్నాడు నిన్ను కూడా. నువ్వు దేవుని కోసం నిలబడతావు. రేపు ఏదో జరుగుతుంది, ఏదో సంభవిస్తుంది. ప్రపంచంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి, రాబోతాయి కూడా. వీటన్నిటిని బట్టి నువ్వు ధైర్యంగా నిలబడగలవా? అదే అపోస్తలుడైన పౌలైతే ఏదేమైనా పర్వాలేదు ప్రభువా, ఒకవేళ ఈ శిక్ష నన్నేం చేస్తుంది, ఈ మరణమే నన్నేం చేయలేదు, ఈ మరణము నన్ను ఇంకా బలవంతునిగా చేస్తుంది, ఈ బలహీనమైన దేహము నుండి విడుదల ఇస్తుంది, శక్తివంతుడైన నన్ను దరి చేరుతుంది. కాబట్టి ఈ మరణముకైనా నేను సంతోషంగా సిద్ధమే అంటున్నాడు. దేవుని స్తోత్రం. భక్తిలో లోతుల్లోకి నువ్వు వెళ్తే ఇటువంటి అనుభవాన్ని పొందుకుంటా. మనం ఎంతవరకు కూడా దేవునిలో భౌతికపరమైన ఆశీర్వాదాల కొరకే చూస్తాము, కానీ ఎంతసేపు కూడా దేవునిలో మనం పైన విషయాలు వెతుకుతున్నాం, కానీ దేవునిలో మరింకెంత లోతుకి మనం వెళ్తున్నాం. ఆనోకు దేవునితో నడిచాడు. ఎటువంటి రీతిలో నడిచాడు? తనకున్న విషయాలన్నిటిని బట్టి కూడా అవన్నీ పక్కన పెట్టకుండా వాటిని సక్రమంగా నడుపుతూ దేవునితో కూడా మమేకమైపోతూ ఉన్నాడు. కొంత దూరం వెళ్తూ ఉండగా దేవుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోసాగారు. తీరా చూసి చాలా దూరం వెళ్ళిపోయారు. వెనక్కి చూస్తే చాలా దూరంకి వచ్చేసాం కదా అంటున్నాడు యేసయ్య. ఆనకు, ఇంకెందుకు వెనక్కి వెళ్తావు, నాతో వచ్చేయచ్చుగా అని దేవుడు ఇష్టపడి అతన్ని ఏం చేశాడు? తీసుకువెళ్ళాడండి. మరణము చూడకుండా కొనుపోబడిన వారిలో ఒకడు ఆనోకు. అటువంటి జీవితం కలిగిన వారిగా మనము ఉండాలి. ఆనోకు భౌతికపరమైన వాటి వరకే చూడలేదండి, మరింత లోతైన ఆత్మీయ విషయాలను చూశాడు. మనం ఆత్మీయ విషయాలు చూడట్లేదు ఎప్పుడు కూడా. ఆత్మీయ విషయాలు మనం చూస్తే కనుక ఈ అభ్యంతరాలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, శ్రమలు వచ్చిన నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా కదల్చలేవండి. కానీ మనము ఆత్మీయంగా కంటే భౌతికంగా మన ధ్యాస పెడుతున్నాం. అదే ఎవరైనా ఒక సేవకుడు వచ్చి నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, నీకు ఎదిగో సంపద వస్తుంది, వృద్ధి వస్తుంది, నీకు ఆస్తిపాస్తులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి అని అంటే ఎంత సంతోషపడి వారికి పొర్లు దండాలు పెట్టేస్తాం అటువంటి సేవకులకి. ఒకవేళ ఎవరైనా సేవకుడు వచ్చి, అమ్మ నీ జీవితం మార్చబడాలి, నీ బ్రతుకు మార్చబడాలి, ఇదిగో నీ జీవితం ఎలాగనుంది, ఇదిగో ఈ పాపం వలన నీ జీవితం నశించిపోతుంది, నీ ఆత్మ నరకానికి పోగొస్తుంది అని చెబుతుంటే ఆ యొక్క సేవకుని ద్వేషిస్తామండి. ఇది భౌతికపరమైన జీవితం. ఆత్మీయపరమైన జీవితం అయితే ఒకవేళ నీ తప్పును దేవుడు తెలియపరిచినట్లయితే కనుక దాన్ని సరిచేసుకుంటా. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడినప్పుడు అతడు ఆత్మీయ జీవితం మీద ధ్యాస పెట్టాడు. అందును బట్టే దావీదు అంటున్నాడు, ఇదిగో ఇటువంటి విషయాన్ని బట్టి నేను సరి చేసుకుంటానయ్యా. సరి చేసుకున్నాడు.
మన జీవితాల్లో దేవుని వాక్యం ద్వారా అనేక మార్లు తెలియపరుస్తున్నప్పటికీ కూడా కుక్క తన వాంతి కొరకు ఎలాగైతే వెనక్కి తిరుగుతుందో, నీచమైన వాటి కొరకు తన నోరుని చాపుతుందో, వ్యర్థమైనవన్నీ తనలోకి చేర్చుకుంటుందో, అలాగనే మనము కూడా భౌతికపరమైన విషయాల కొరకు చూసి ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అంటూ అనేక చోట్ల తిరుగుతూ ఉన్నామండి. చివరికి ఎటు కాకుండా పోతున్నాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆత్మీయతలో మరింత లోతుకి వెళ్తున్నవాడుగా ఉన్నాడు. దేవునికి చేరువుగా అవుతున్నవాడుగా ఉన్నాడు. కానీ చుట్టుపక్కల ఉన్నవారు ఇక పౌలు చేత బలపరచబడినప్పటికీ కూడా వారి యొక్క ధ్యాస అంతా భౌతికపరమైన విషయాలు ఉన్నాయి. ఇగో ఈ శారీరకంగా నీకు సుఖం కావాలి, నువ్వు ఎక్కడ ఉంటే మేము ఏదైనా చేస్తాం, పోటీ ఎక్కడికైనా వెళ్ళు. కానీ యెరూషలేముకి వెళ్తే నువ్వు బంధించబడతావు, ఇబ్బంది పడతావు, శ్రమలు పొందుకుంటావు. ప్రియులారా, ఒక విషయము చెప్పనా, దేవుడు నీకు ఒక శ్రమను ఎదురుగా ఉంచాడు అని అంటే అది నిన్ను గొప్ప చేయడం కొరకే, అది నిన్ను బలపరచడం కొరకనే, తన నామం హెచ్చించబడడానికి కొరకనే, నీకు ఘనత తెప్పించడం కొరకనే. ప్రియులారా, ఒక విషయంలో జ్ఞాపం చేసుకోండి, దావీదు జీవితంలో గనక ఒక గొల్యాత్ అనేవాడు లేకపోతే దావీదు హీరో అవ్వడండి. దావీదు జీవితంలో ఒక సౌలు లేకపోతే ఆత్మీయతలో ఒక ఉన్నతమైన స్థాయిలోకి దావీదు వెళ్ళేవాడు కదండి. ఇటువంటి పరిస్థితులు వచ్చాయనంటే కేవలము దాని యొక్క ప్రణాళిక ఏమిటంటే దావీదును గొప్ప చేసి హెచ్చించడం కొరకునే. ఏ నాటికైనా నా నాటికైనా దావీదు మాటను, దావీదు యొక్క తీరును, దావీదు యొక్క జీవితాన్ని స్థిరపరచడం కొరకునే. ఎప్పటి దావీదు ఇప్పటికి కూడా మనం జ్ఞాపం చేసుకోవట్లేదా? నీవు బ్రతికితే దేవునిలో జీవిస్తే అలాగను జీవించు. అయిపోయిందండి, ఏదో చేశాడండి, ఏదో జీవించిందండి, ఆమె దేవుణ్ణి నమ్మింది కానీ బ్రతుకు సరిలేదండి అనే విషయం వద్దు. నీ గురించి నీ మరణము తరువాత మంచి పేరు నువ్వు సంపాదించిన వారిగా ఉండాలి. ఆ మంచి పేరు ఏమిటి? అయ్యో, అటువంటి వారు ఎంత ఆత్మీయంగా ఉంటారండి. అటువంటి వారితో మాట్లాడుతుంటే దేవునితో మాట్లాడినట్టు ఉందండి. అటువంటి వారితో సమయం గడుపుతుంటే సమయం తెలియదండి. అటువంటి వారితో మా జీవితంలో ఉన్న వేదన బట్టి ఏదైనా ఇబ్బందులు వచ్చినా కష్టం వచ్చినా చెబుతుంటే ఉపదేశాన్ని అందించేవారండి. అటువంటి వారితో కొంత సమయం గడపడం మా ధన్యత అండి అనేటట్టుగా నీ జీవితం ముగింపులో ఉండాలి. అంతేగాని ఇటువంటి వాడు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే, ఎవరికి అవసరం లేదండి అనేటట్టుగా నీ జీవితము ఉండకూడదండి. నీ చేతనైతే గనక దేవుని వాక్యాన్ని బట్టి జీవించు. ఇతరుల మీద పౌరుషంగా పోకు, ఇతరుల మీద దౌర్జన్యంగా వెళ్ళకు, ఇతరులను నువ్వు దౌర్జన్యంగా ఆశించొద్దు. నువ్వు దేవుని కొరకు ఏది చేయగలవో అది చేయి. చేసేవారిని బలపరచు, చేసేవారికి సహకరించు, వారితో నువ్వు నేర్చుకో, వారితో కూడా నువ్వు చెయ్యి. నువ్వు ఇతరులకు నేర్పించు, ఇతరుల్ని బలపరచు, ఇతరులకి మాదిరికరమైన జీవితం నీవు జీవించు. అపోస్తలుడైన పౌలు జీవితం అలాగనే ఉందండి. తను భౌతికపరమైన విషయాల కోసం ఆలోచించుంటే ఈ రోజున ఉన్నటువంటి క్రైస్తవంలో పెద్ద పెద్ద సేవకుల కంటే గొప్పవాడు అయిపోవాడండి. ఎన్నో బంగ్లాలు కట్టేవాడు, ఎంతో ధనాన్ని సమకూర్చేవాడు. దేవుడు అతని ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేసేవాడు, స్వస్థత కార్యాలు చేసేవాడు. ఇవన్నీ చేసినప్పుడు ఎంత అడిగితే అంత ఇచ్చేవారేమో. కానీ ఇతని ధ్యాస, ఆశ అంతా భౌతికపరమైన విషయాల్లో లేదండి. కానీ మనము భౌతికపరమైన విషయాల్లో ఉంటున్నాం. ఈరోజు సేవకులు కూడా అలాగనే ఉన్నారు. చాలామంది కూడా ఒకవేళ దేవుని కార్యం జరిగించబడితే వారు చెప్పేది ఏమిటి? నా వల్లే జరిగింది, నా సంఘానికి రండి, నేనే గొప్పవాడిని, నేనే దేవుణ్ణి. జరిగించబడింది దేవుని చేత జరిగించబడిందండి. దేవుడు కృప చూపించి దయతలిచి చేసిన విషయమే తప్ప మరేమి కాదండి. కానీ ఈ రోజున అనేక మంది అంటున్నారు, ఇదంతా నా వల్లే జరిగిపోయింది కాబట్టి నేనే దేవుని స్థానాన్ని తీసుకుంటున్నారు.
ప్రియులారా, దేవుని స్థానాన్ని తీసుకోవలసింది మనము కాదు. దేవుని మహిమను దొంగలించడము చాలా తప్పండి. దేవుని మహిమను మనము మనకు ఆపదిస్తున్నాము, కానీ దేవుడు మహిమాన్వితుడు. అపోస్తలుడైన పౌలు జీవితంలో చూస్తే అతడు భౌతికపరమైన విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లెక్క చేయలేదండి. కానీ మనము మాత్రము నీ ప్రార్థనలో ఎప్పుడైనా గమనించావా? నీ భక్తి విషయంలో గమనించావా? ఆత్మీయతలో నేను ఇంకా లోతుకి వెళ్ళాలి, ఇంకను నేను మంచి అనుభవాలు నేర్చుకోవాలి, దేవునితో సహవాసము చేయాలి, నేను సరాసరి దేవునితో మాట్లాడాలి, నేను దేవునితో మాట్లాడితే దేవుడు వినాలి, ఆయన మాటను నేను వినాలి, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? లేకపోతే ప్రభువా నా బిడ్డలను దీవించు, నా కుమార్తెలు దీవించు, వారి జీవితంలో ఇది ఉంది, ఇది చేయి, అది చేయి, ఇది చేయి, ఇది ఒకటి మాత్రమే అడుగుతున్నావా? రెండు అడిగితే మంచిదే, కానీ ఇదొకటి మాత్రమే అడుగుతున్నావా? అపోస్తలుడైన పౌలు సంపాదించుకోలేదండి, డేరాలు కుట్టేవాడట. తన చేతుల్లో పని చేసుకుంటూ తన జీవన పోషణ విధానం కొరకు ఏదో పని చేసుకుంటూ బ్రతికేవాడంతే. ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పారు వారి శిష్యుల కొరకు, మీరేం దాచుకోక్కర్లేదు నాయన, ఏ రోజుది ఆ రోజు దేవుడు ఏర్పాటు చేస్తాడు, మీరేం కంగారు పడక్కర్లేదు, మీరు నా పనిలో మీరున్నారు, మీ పనిలో నేనుంటా అంటున్నాడు దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక విషయం గమనించండి, దావీదు దేవుని పనిలో ఉన్నాడు. దేవుడు అంటున్నాడు దావీదుతో, నేను ఇచ్చిన ఈ గొర్రెలు నువ్వు కాపాడు, గొర్రెలు సంరక్షించే పనిలో నీవు ఉండు, నీ పనిలో నేను ఉంటానన్నాడు. ఎప్పుడైతే ఒక సింహము కానీ ఎలుగుబంటి ఆ యొక్క మంద మీదకు వచ్చి వాడిని తినడానికి నోట కరచిపోవడానికి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రయత్నం చేస్తే దావీదు ఏం చేశాడు? వెళ్ళి ఆ పని చేయడానికి వాటిని చంపేశాడండి. ఎందుకనంటే దావీదు దేవునిలో పని ఉన్నాడు కాబట్టి, దావీదు పని దేవుడు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దావీదే కనుక తన పనిలో తనను దేవుని పనిలో లేకుండా ఉండుంటే కనుక ఆ యొక్క సింహము ఎలుగుబంటి అతన్ని నవిలి పిప్పి చేసేయండి. దావీదు దేవుని పనిలో ఉన్నాడు కాబట్టి, దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి, దేవుని చిత్తంలో ఉన్నాడు కాబట్టి, ఆత్మీయమైన విషయాలు వెదుగుతున్నాడు కాబట్టి దేవుడు తన పనిలో ఉన్నాడు. తన పనిని దేవుడు ముందుకు సాగనిస్తున్నాడు. తన రాజ్యాన్ని విస్తరింపజేశాడు. తన పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. దావీదు అంటున్నాడు, ప్రభువా ఇదిగో పలానా యుద్ధం వస్తుంది, నేను వెళ్ళవచ్చా లేదా, పలానా పరిస్థితి ఉంది, నేను చేయొచ్చా లేదా, ఈ విధంగా నాకు కుటుంబం ఉంది, నేను ఎలాగ నడిపించాలి అడుగుతున్నాడని దావీదు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, లేదా చేయొచ్చు, చేయకూడదు, ఇదిగో చెప్తున్నాడు. అంటే ఆత్మీయతలో దావీదు పరిస్థితి ఎలాగుంది? దేవునితో సరాసరి మాట్లాడే స్థితిలో ఉన్నాడండి. ప్రార్థన చేస్తున్న దేవుడు వాటిని ఆలకిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. తన ప్రవక్తల ద్వారా కావచ్చు, తన పరిస్థితుల ద్వారా, చుట్టూని విషయాల ద్వారా దేవుడు తెలియపరుస్తూనే ఉన్నాడు. కానీ ఈ రోజున మనము ప్రవక్తల మాటలు వినాలి. ఎవరో ప్రవక్త వచ్చారంటే మనం ఎగరేసుకుంటా పోతాం. ఎవరో వచ్చారండి ఆయన ఏదో చెప్తారంటే చంకలు గుద్దుకుంటా పోతాం. నా పేరు చెప్పాలి, నన్ను పిలాలని ముట్టాలి, తాకాలి. దేవుడు ఎవరు అడిగితే నీ గురించి చేయడండి, నీ గురించి నీకే చేస్తాడు. నీ గురించి నిన్నే దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు చేస్తున్న ప్రతి విషయాల్లో కూడా, మీరు చెందుతున్న ప్రతి విషయం కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం ఏది చేసినా, ఏది చెందినా భౌతికంగా చూసామంటే అక్కడే ఆగిపోతాం. అదే కాకుండా మనము ఆత్మీయపరమైన విషయాల మీద ధ్యాస పెడితే ఆత్మీయంగా పౌలు వలె, దావీదు వలె మనము ముందుకు వెళ్తామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులందరూ, అపోస్తలులైన వారందరూ కూడా ఏం చేశారండి? వారి ప్రాణం కోసం వారు లెక్క చేయలేదు, అలా ముందుకు వెళ్ళిపోయారు. ఇవన్నీ మాటలు వింటున్నప్పటికి కూడా, ఎన్ని చెప్తున్నప్పటికి కూడా, ఏం చేస్తున్నప్పటికి కూడా, ఇక పౌలు అంటున్నాడు, అయ్యా ఏదేమైనా పర్వాలేదు,
నేను దేవుని కొరకు చచ్చిపోయినా పర్వాలేదు నేను అంటున్నాడు. చుట్టూ ఉన్నవారు అంటున్నారు, అయ్యో వారికి తెలిసింది అప్పుడు, అయ్యో మనం ఎంత ఆలోచన లేదా, మనకి ఎంత ఆత్మీయ అనుభవం లేదే, ఇతడు ఎంత చెప్పినప్పటికీ వెళ్తున్నాడు అని అంటే ఖచ్చితంగా అది దేవుని చిత్తమా ఉంటుంది. కాబట్టి ప్రభువా ఏదైనా నీ చిత్తమే జరిగించును, నీవు నీ చిత్తమే జరిగించు ప్రభువా. కాబట్టి దేవుని చిత్తమే జరుగుగాక. ఏదేమైనప్పటికీ అయ్యా మీరు వెళ్ళనిస్తున్నాం, కానీ మా మనస్ఫూర్తిగా అయితే మేము వెళ్ళనివ్వట్లేదు. వెళ్ళారు. వెళ్ళినప్పటికీ అతన్ని ఏదో విధంగా బంధించారండి. బంధించినప్పటికి కూడా ఆ సువార్త పరిచర్య ఆగిపోలేదు. చాలామంది సువార్తను ఆపాలని, అడ్డుకోవాలని ఎన్నో శపథాలు చేసిన వారిగా, ఎన్నో తొళ్ళగొట్టిన వారుగా కూడా ఉన్నారండి. చివరికి శపథం చేసిన వారే చనిపోయారు. వారినే దేవుడు మార్చాడు కూడా చాలామందిని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ బైబిల్ని కాల్చేయాలని, చింపేయాలని, లేకుండా చేయాలని, ఈ క్రైస్తవ మతాన్నే బూడిద పాలు చేయాలని ఎంతోమంది ఆశించారు. కానీ దేవుని శక్తి ఏమిటంటే వారినే, వారి జీవితాలనే మార్చిందండి. దేవుని ప్రేమ ఏమిటంటే ఎటువంటి ప్రేమ లేకుండా కటిక హృదయం కలిగిన వారిని, వారి జీవితాన్ని మార్చి వారిలో ప్రేమను నింపిందండి. దేవుని ప్రేమ. ప్రియులారా, నువ్వు గనక ఆత్మీయమైన విషయాల్లో, లోతైన విషయాల్లో గనక నువ్వు నీ ధ్యాసను ఉంచితే గనక భౌతికపరమైన నీకు పెద్ద ఇబ్బందిగా అనిపించవు. భౌతికపరమైన నిన్ను ఆటంకపరచవు. భౌతికపరమైన నిన్ను ఏమీ చెయ్యవో. సువార్త పరిచర్యలో వెళ్తున్నప్పుడు, మిషనరీ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు వెళ్తున్నప్పుడు అనేక మార్లు తన ప్రాణము పోయే పరిస్థితి వచ్చింది. వాడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. తను ఏమీ చేయలేదు. ఒకవేళ మనమే కనుక ఎక్కడికైనా సువార్తకు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఒక్కరని కానీ, ఇద్దరు కానీ ఏదైనా అనకుండా మాటలు అని మనల్ని కించపరిస్తే మరలా సువార్తకు వెళ్ళాం. ప్రాణం మీద దాకా రావాల్సిన అవసరం లేదు. ఒక మాట అంటే నొచ్చుకుపోతాం. కానీ అపోస్తలుడైన పౌలు పరిస్థితి ఎలాగుంది? ఈ భౌతికపరమైన విషయాన్ని, సుఖాన్ని, శరీరాన్ని సుఖాన్ని పెట్టడానికి ఇష్టపడట్లే. ప్రభువా నేను ఏదైనా నీ కొరకే జీవించాలి, నీ కొరకే జీవిస్తాను, నా శరీరం ఏమైపోతే అయిపోని. యోబు అంటున్నాడు, అయ్యా నా శరీరం చీకుపోయినా పర్వాలేదు, రేపు వచ్చి చనిపోతే నేను చూడవలసిన వాడిని, నీతో ఉండవలసిన వాడిని కదా, ఏదేమైపోయినా పర్లేదు. మరణము తర్వాత ఒక జీవితం ఉన్నది. ఆ జీవితం కొరకు నువ్వు ఆశించు. నీ ఉన్న జీవితంలో మరణము కొరకు ఉన్న జీవితాన్ని నువ్వు ఆశించు. మరణము తర్వాత ఉన్న జీవితం కొరకు నీ జీవించు. చాలామంది అంటారు, అయ్యా మరి పరలోకము ఉంది అని అంటున్నారు కదా, మీరేమైనా చూసారా? మీకు ఏమైనా తెలిసి వెళ్ళొచ్చారా అంటే నేను అడుగుతాను, అయ్యా మీరు చూసి వచ్చారని అంటే కనుక లేదని మీరు చెప్పగలరా? చెప్పలేము. వారు చెప్పలేరు. ఖచ్చితంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, పరలోక రాజ్యము ఉన్నది. అయితే అటువంటి వారితో ఒక మాట నేను చెప్పగలను, అయ్యా ఒకవేళ పరలోక రాజ్యము ఉన్నదని నీవు గ్రహించకపోయినా ఆ యొక్క విషయాన్ని బట్టి ఉండి నీవు జీవిస్తే పరలోక రాజ్యము చేరే విధంగా నీ జీవితము ఈ భూలోకంలో ఉంటే ఈ భూలోకంలో శ్రేష్టమైన జీవితం నువ్వు జీవిస్తావు. ఒకవేళ నిజంగా లేదని నీ విషయాన్ని బట్టి లేదని నువ్వు అనుకుంటావేమో. ఒకవేళ అలాగన్నప్పుడు నీకు నష్టమేముంది? నీ జీవితం బాగుపడుతుంది కదా. ఏమీ లేదని నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే కనుక ఈ లోక జీవితం నాశనం అయిపోతుంది కదా, నీకు ఈ లోక పయనం పాడైపోతుంది కదా, నీ కుటుంబం పాడైపోతుంది కదా, నీ శరీరము నాశనం అయిపోతుంది కదా. కాబట్టి ప్రియులారా, క్రీస్తును కలిగిన జీవితం నీవు ఉంటే కనుక అన్ని విషయాలు నీవు వర్ధిల్లుతావు. ఆత్మ రీతిలో వర్ధిల్లుతున్న ప్రకారము కూడా శారీరక పరంగా దేవుడు వర్ధిల్లింపజేస్తాడండి. మనం భౌతికంగా చూసామంటే ఆత్మీయంగా నష్టపోతాం, కానీ ఆత్మీయంగా చూసామంటే భౌతికంగా కూడా లాభపడతాం. చాలామంది అనుకుంటారు భౌతికంగానే అడగాలనుకుంటూ ఆత్మీయంగా వదిలిపెట్టేస్తాం. ఉన్న రహస్యం అంతా అదే. ఈ రోజున చాలామంది దేవునిలో బలపడుతున్న వారు, అనేక విషయాలు వృద్ధి పొందిన వారు ఉన్నారు, ఆశీర్వదించబడిన వారు కూడా ఉన్నారండి. వారందరూ ఉన్న చేసే భక్తి ఏమిటి, వారందరిలో ఉన్న విషయం ఏమిటి అని అంటే
వారు ఆత్మీయపరమైన విషయాన్ని బట్టి ధ్యాస ఉంచారు. దేవుడు భౌతికంగా వారిని దీవించేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులు కనుక నీకే వస్తే నువ్వేం చేస్తావు? దేవుని కొరకు నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నావా? దేవుని కొరకు నీవు ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా? లేకపోతే నీకు వచ్చిన అభ్యంతరాలను బట్టి వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు అడుగుతున్నాడు, ఏం చేస్తావు నీవని. అమ్మా, ఏం చేస్తావు నువ్వు? అయ్యా, నువ్వేం చేస్తావు దేవుని కొరకు? ఈ రోజున పౌలు వలె నువ్వు జీవించడానికి సిద్ధపడుతున్నావా? పౌలు వలె నువ్వు ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా? నీ చుట్టూన్న వారు ఏదో చెప్పొచ్చు, ఏదో చెందొచ్చు, వాటిని బట్టి ఆలోచించి ఆగిపోతున్నావా? ఆగిపోక సాగిపోతున్నావా? దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు జీవితంలో ఈ సాక్ష్యం ఇవ్వడం కొరకు పరీక్ష పెట్టాడండి దేవుడు. సాక్ష్యం ఇచ్చాడు, ఈ పరీక్షలోనే గెలిచాడండి. మనము అటువంటి సాక్ష్యం ఇవ్వగలమా? మన జీవితాన్ని బట్టి ఇతరులు మన జీవితాన్ని బట్టి సాక్ష్యం ఇవ్వగలరా? అతడు భక్తి గలన వాడు, భక్తిపరుడు, ఆమె భక్తి గల జీవితము జీవించినది, ఆమె భక్తిపరురాలు అని చెప్పగలరా?